నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి మాతా దేవాలయ ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలు దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నేడు గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనము, హోమము, పూర్ణాహుతితో పాటు స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి 108 కలశములచే ఊరేగింపుగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం వరకు వచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉస్కే శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహించడం. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉస్కే శ్రీనివాస్ తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పది నిమిషాలు వస్తున్నా సామాన్ తీసుకెళ్ళి శ్రీ ఉజ్జయిని మహాకాళి మాత యొక్క ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నేడు అనగా 19/7/2025 శనివారము, ఆదివారము, సోమవారము మరియు మంగళవారము 4 రోజుల కార్యక్రమాలలో భాగంగా ప్రథమ దినోత్సవము శనివారం రోజున ఉదయం 5:30 గంటలకు గణపతి హోమము మరియు తదుపరి 108 కలశాలతోటి గంగా జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయుటకై 108 మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి అభిషేకం చేయడం జరిగింది. అదే రకంగా మరి రెండవ భాగమైనటువంటి ఆదివారం రోజున ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు గ్రామంలోని పరిసర గ్రామాల నుంచి అందరూ కూడా మరి బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించగలరు. అదే రకంగా అన్యోన్యంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బోనాల కార్యక్రమం చేసినటువంటి భక్తులందరూ కూడా మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 3వ రోజు భాగంగా సాయంత్రం పలహారం బండి, 4వ రోజు కూడా పలహారం బండి దిగబడుతున్న 4 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారము మరి తదుపరి ఆదివారం తదుపరి సోమవారం నాడు మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం కూడా అందరూ కూడా భక్తులు ఇచ్చేసి దీన్ని విజయవంతం చేయగలని కోరుతూ మరి 4 రోజుల భాగంగా వచ్చే భక్తులందరూ కూడా మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై బోలో మహాకాళి మాతాకి జై.